రచయిత, ప్రముఖ డాక్టరు, మానవవాది, పిల్లలంటే అత్యంతంగా ప్రేమించేటటువంటి వ్యక్తి ఈరోజు మన క్యాంపస్కి వచ్చారు. వారి యొక్క అనేక రకాలైనటువంటి సందేశాలు, యూట్యూబ్ పుస్తకాలు రాశారు. వారు ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి వైద్యం, ప్రజల మనిషి, మరి వారి యొక్క సందేశం కూడా మనం వినవలసి ఉంటుంది. దానికి కూడా చాలా రాసి గత 20 ఏళ్ళ నుంచి కూడా ప్రచారం చేస్తున్నాము. గతంలో జన విజ్ఞాన వేదిక తరఫున మేము 3 బాలోత్సవాలు చేశాము. అవి 1-2 మండలాలకే పిలిపించాము. అప్పుడు ఈసారి మేము సుమారు 150 స్కూల్స్ నుంచి ఇప్పుడు పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. నిన్న కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు అందరు పిల్లలు. కాకపోతే మనం 9:30 అనుకుంటే అది 11 అవుతుంది. వాళ్ళకి పాపం ట్రాన్స్పోర్ట్ విలేజెస్ నుంచి సరిగ్గా దొరక్క లేట్ అవుతుంది. అయినా కూడా అందరూ క్రమశిక్షణ తోటి వాళ్ళ భాగాలకు వెళ్ళి చాలా చక్కగా డ్రాయింగ్, పెయింటింగ్స్, మన నిజామాబాద్ పిల్లలు చాలామంది క్లాసికల్ డాన్స్ మెడ్రాస్ లెవెల్లో పర్ఫెక్ట్గా చేస్తున్నారు పిల్లలు. పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారట. మరి ఈరోజు కార్యక్రమాన్ని గురించి, సైన్స్ గురించి, ఆయన జీవితంలో వచ్చిన అనుభవాలు, పిల్లలతోటి ఎక్కువ కలిసి ఉంటారు బ్రహ్మారెడ్డి గారు. ఆయన్ని పూర్తిగా అది చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నాది విజయనగరం జిల్లా. మరి ఇట్లాంటి బాలోత్సవాలు చేయడం అనేది జన విజ్ఞాన వేదిక ఆశయాల్లో ఒకటిగా ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి మళ్ళీ స్వరాజ్యం ట్రస్టు అట్లనే పెన్షనర్స్ అసోసియేషన్తో కలిపి చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక అందరిది అనే ఒక ఉద్దేశాన్ని మనం మొత్తం ప్రతిబింబించాలా. నేటి బాలలే రేపటి పౌరులు. ఈనాడు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని మార్చడం చాలా కష్టం. కానీ పిల్లలారా, ఎవరైతే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారో, ప్రతి అంశంలో భాగస్వాములు అవుతారో, వాళ్ళు అద్భుతమైన పౌరులుగా వెలుగుతారు. దానిలో భాగంగానే ఈరోజు మేము మొత్తం కంప్లీట్గా బాలల్లో జాతీయతా భావం ఈరోజు మొత్తం కంప్లీట్గా అది లోబడింది. మొత్తం స్నేహపూర్వకంగా ఉండే, అంటే నా కుటుంబంతో పాటు మిగతా ఫ్రెండ్స్ తాలూకా కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా బ్రతుకుతున్నారో అట్లా స్నేహం ఎట్లా చేయాలా, స్నేహంతో ఒక అద్భుతమైన ఐకమత్యాన్ని క్రియేట్ చేయాలనే ఈ బాలోత్సవాల నుంచి మరి మొదటి నుంచి చేస్తున్నాము. ఇక్కడ మరి డాక్టర్ రామ్మోహన్ రావు గారు, డాక్టర్ జైని నెహ్రూ గారు ఆధ్వర్యంలో మరి నారా రామారావు గారు టేకప్ చేసిన ఈ అద్భుతమైన అంశంలో నేను కూడా భాగస్వామి నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటాను. బాలోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పిల్లలందరికీ ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఉండబట్టే ఈ కార్యక్రమాన్ని మేము చేయగలుగుతున్నాం. దీన్ని బాగా జరపడానికి తోడ్పడుతున్న రిసోర్స్ పర్సన్స్ అందరికీ, అలాగే వాలంటీర్లందరికీ, వీళ్ళు వెనుకుండి దాదాపు 3-4 నెలల నుంచి అహరహం కృషి చేసిన రామారావు గారి టీము, అలాగే వాళ్ళకి వెనుక సపోర్ట్గా ఉన్న పెద్దలు, వీళ్ళందరికీ కూడా ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక 88లో ఏర్పడ్డప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టి మేము పిల్లల గురించి, పిల్లల్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడానికి టీచర్ల కృషి గురించి మేము పనిచేస్తూ వచ్చాం. అందులో భాగంగా బాలోత్సవాలు అనే ప్రక్రియని మేము మొదలుపెట్టాం. ఈ రోజున బాలోత్సవాల ప్రక్రియని చాలామంది టేకప్ చేశారు. కాకినాడలో, అట్లాగే హైదరాబాదులో, ఇక్కడ అనేక చోట్ల తీసుకున్నారు. మా ఉద్దేశం కూడా ఓ కార్యక్రమాన్ని మేము మొదలెడితే అది మేమే చేయాలా, ఇతరులు చేయకూడదు అనేది మా ఉద్దేశం కాదు. అందరూ దాన్ని స్వీకరించాలి, ప్రభుత్వం కూడా స్వీకరించాలి, పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి కారణం ఏంటంటే ఈరోజు విద్యా విధానం మొత్తం మీద మన దేశంలో పిల్లలకి 3 నైపుణ్యాలు మాత్రమే నేర్పిస్తూ ఉంది. గ్రహించడం, గ్రహించిన దాన్ని గుర్తుపెట్టుకోవడం, గుర్తుపెట్టుకున్న దాన్ని పరీక్షల్లో గుర్తు తెచ్చుకొని కక్కేయడం. ఈ 3 కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. ప్రపంచంలో ఏ దేశం కంటే కూడా ఎక్కువ మంది పిల్లలు ఉన్న మన దేశంలో
కేవలం ఈ 3 నైపుణ్యాల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ప్రమాదం ఉన్నది అని మేము గుర్తించాం. సరిగా ఆలోచించడం మనం నేర్పించకపోతే చదువుకున్న వాళ్ళల్లో మూఢనమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అది నేర్పడం లేదు మన విద్య. దాని గురించి జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే ఇలాంటి బాలోత్సవాల ద్వారా మేము స్టిమ్యులేట్ చేసి వీటిని ప్రభుత్వమే పెద్ద ఎత్తున తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అందువలన ఆ చివరి నైపుణ్యం ఉంది, సృజన లేదా సృజనాత్మకత లేదా క్రియేటివిటీ అనేది. దాన్ని పిల్లలకి నేర్పకపోతే మీకు తెలుసు 93 ఏళ్ల క్రితం సివి రామన్కి ఇక్కడ నివసిస్తున్న సైంటిస్టుల్లో సైన్సెస్లో అప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ 93 ఏళ్ళకి ఇంకెవరికి రాలే. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి వచ్చింది. ఇంతమంది విద్యార్థులు ఉన్న దేశంలో మరొక నోబెల్ ప్రైజ్ రాకపోవడం ఏంటి? సైన్సెస్లో సృజనాత్మకత నేర్పకపోతే చాలా కష్టం. అది నేర్పకపోతే అటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ బాలోత్సవాలు అనేవి పిల్లల యొక్క సృజనని మేము బయటికి తీసుకురావడానికి వీటిని జరుపుతూ ఉన్నాం. ఇదేదో ఏడాదికి ఒకసారో ఏడాదికి 2 సార్లు జరిగే ఒక పండగలాగా మాత్రమే మిగిలిపోకూడదు. నిరంతరం క్లాస్ రూమ్లో యాక్టివిటీ జరగాలని మేము కోరుకుంటూ 5 నిమిషాలు పీరియడ్ ఉన్న 45 నిమిషాల్లో 5 నిమిషాలు పాఠం చెప్పటం ఆపి ప్రతి టీచరు కూడా పిల్లలకి సృజనాత్మకతను పెంచడానికి పనికొచ్చి వివిధ అంశాలు చెప్పడం సాధ్యమనేది మేము ఇప్పటికే నిరూపించాం. మా వేదిక తరఫున మేము పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో కూడా స్కూళ్ళకి వెళ్తున్నాం, టీచర్లను తీసుకెళ్తున్నాం. 5 నిమిషాలు ఏం చెప్పొచ్చు అనేది మేము ప్రయోగాత్మకంగా చేస్తూ ఉన్నాం. దీన్నే ప్రభుత్వాలు సిస్టంలోకి తీసుకెళ్ళి ఈ 5 నిమిషాల్లో కథ చెప్పొచ్చు, జాతీయ నాయకుల గురించి చెప్పొచ్చు, సైంటిస్టుల గురించి చెప్పొచ్చు, వాళ్ళ జీవితాల గురించి చెప్పొచ్చు, వాళ్ళ ఆవిష్కరణలు మానవ జీవితాన్ని అద్భుతంగా మార్చా కూడా చెప్పొచ్చు. ఇలాంటివన్నీ చెప్పడం సాధ్యమే. ఇది మన పిల్లలు చేయగలరు. పిల్లలే మన భవిష్యత్తు. మేము పిల్లలకి చెప్పినటువంటి సందర్భంలో ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకుని మారినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక 1000 మంది పిల్లలు హాజరయ్యే ఒక స్కూల్కి వెళ్ళి కూల్ డ్రింకులు తాగుతారని మేము అడిగితే అందరూ చేతులు ఎత్తుతారు తాగుతామని. కూల్ డ్రింకుల్లో విష పదార్థాలు ఉన్నాయి. కూల్ డ్రింకులతో మూత్రపిండాలు జబ్బులు వస్తాయి. కూల్ డ్రింకులతో క్లోమముల జబ్బులు వస్తాయి. ఒక బాటిల్ 15 రూపాయలు. దాన్ని ప్రచారం చేసేటోళ్ళు 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఎగిరి దూకినా వాళ్ళకేం కాదు, వాళ్ళకి 4 కోట్ల డబ్బులు వస్తాయి. కానీ మనకి 15 రూపాయలు బొక్క ఒక బాటిల్ కొంటే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ కూల్ డ్రింకుల ద్వారా అమెరికాకి వెళ్ళిపోతున్నాయి, కోకోకోలా పెప్సికోలా ద్వారా. అది వీటి బదులు మన రైతులు తయారు చేసే టెంకాయ నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, పాలు, నిమ్మకాయ నీళ్ళు, నన్నారు లాంటి జ్యూసులు ఇలాంటివన్నీ తాగొచ్చు కదా, మన రైతులు బాగుపడతారు కదా అనే విషయం మేము చెప్తే కేవలం 2 నుంచి 3 నిమిషాల్లోనే 1000 మంది పిల్లల్ని మేము మార్చగలుగుతున్నాం. మా కార్యకర్త ప్రతి ఒక్కరూ మార్చగలరు. ఇప్పుడు కూల్ డ్రింకులు తాగుతున్న అడిగితే ఒక్క చేయి కూడా పైకి లేవదు. ఇది మా అనుభవం. కానీ పిల్లల తల్లిదండ్రులు 2000 మందిని డిపార్ట్మెంటల్ స్టోర్లకు వెళ్ళి 2 లీటర్ల బాటిల్ కూల్ డ్రింకులు కొనుక్కొని వెళ్తున్నప్పుడు ఒక్కరిని నిలేసి ఈ కూల్ డ్రింకులు తాగడం దండగా, వేస్ట్, తాగొద్దని చెప్తే మీరెవరు మాకు చెప్పడానికి? హూ ఆర్ యూ టు స్పీక్, మా డబ్బులు మా ఇష్టం అని అంటారు తప్ప మేము ఇచ్చే రీజన్స్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే మేము తల్లిదండ్రుల మీద మేము కంప్లైంట్ చేస్తున్నాం అనుకోవద్దండి. తల్లిదండ్రుల కంటే పిల్లల్ని మార్చడం చాలా సులభం. అందుకనే మేము పిల్లల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అందుకనే ఇలాంటి బాలోత్సవాలు నిరంతరం మేము నిర్వహించాలనుకుంటున్నాం. ఈరోజు ఈ బాలోత్సవం ఇంత జయప్రదం కావడానికి కృషి చేసిన అందరికీ పేరు పేరున మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా జన విజ్ఞాన టీం మొత్తాన్ని కూడా నేను మరలా అభినందిస్తున్నా. జనములో సమస్యలు పరిష్కారం కావాలి అంటే జనమందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఉంది. మా ఒక్క వేదిక ఈ పనంతా చేయగలదనే భ్రమ కూడా మాకేం లేదు. మాలాగా భావ సారూప్యం ఉన్న అనేక సంస్థలు కలిసి పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. జనమంటే ఎవరనేది చాలామంది చర్చిస్తూ ఉన్నారు, అందరూ జనమే కదా అని. కరెక్ట్ కాదు. కూల్ డ్రింకులు తయారు చేసే జనము, కూల్ డ్రింకులు తాగి నష్టపోయే జనం ఇద్దరు ఒకటి కాదు. మేము కూల్ డ్రింకులు తాగి నష్టపోయే జనం పక్కన ఉండదలుచుకున్నాం, తయారు చేసే జనం పక్కన ఉండదలుచుకోలే. సిగరెట్లు తయారు చేసే జనం, సిగరెట్లు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే జనం రెండు ఒకటి కాదు. సిగరెట్లు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే జనం పక్క నుండి మీరు తాగొద్దు, బాగుపడండి అని చెప్పడానికి మేము ఉండదలుచుకున్నాం. అందుకని జన విజ్ఞాన వేదిక అనే దాంట్లో ఆ జనం, కష్టపడే జనం, బాధలు పడే జనం,
మనందరినీ బతికించే జనం. ఆ జనమే నిజమైన జనమని మేము భావిస్తున్నాం. విజ్ఞానం అంటే ఏదైనా ప్రయోగానికి నిలబడేది, పరీక్షకు నిలబడేది, దాన్ని విజ్ఞానం అంటారు. కేవలం నమ్మకాలు అనేకం మనకు ఉంటాయి, నమ్మకాల ద్వారా మేము వెళ్ళాం. విజ్ఞానం ద్వారా నిరూపించబడ్డ దానికి వ్యతిరేకంగా స్వీకరిస్తుందని మూఢనమ్మకం అంటాం. మూఢనమ్మకాల గురించి మాత్రమే జన విజ్ఞానం మాట్లాడుతుంది. వ్యక్తిగత నమ్మకాలు, నీ కులమేంది, నీ మతమేంది, నీ భాష ఏంది, నీ ప్రాంతమేంది, మాకు అనవసరమైన విషయాలు ఎవరి ఇష్టం వాళ్ళు ఉంచుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఇదే రాజ్యాంగం 51 ఆర్టికల్ హెచ్ అనే ప్రకరణ కింద శాస్త్రీయ దృష్టిని, జిజ్ఞాసని అనగా ప్రశ్నించే తత్వాన్ని, మానవతా దృష్టిని, సంస్కరణ విలాసని పెంచుకోవడం భారతీయ పౌరులు 140 కోట్ల మంది యొక్క విధి అని చెప్పింది. ఈరోజు ఎవరి అభిప్రాయాలు ఉంచుకుంటూనే చివరికి మనం చేరాల్సింది 51 ఆర్టికల్ దగ్గరికి చేరాలి అని మేము బలంగా నమ్మి ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నాము. ఇలాంటి అవకాశం మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 36 సంవత్సరాలుగా నిరంతరం పిల్లల వెంట, ప్రజల వెంట ఉంటూ జన విజ్ఞానం వేదిక పనిచేస్తూ ఉంది. దీనికి ఆకర్షితులై అనేక ఆర్గనైజేషన్స్ కలిసి పనిచేద్దామని ముందుకు వచ్చాయి. అందులోంచి వచ్చిందే ఈరోజు బాలోత్సవం. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును. ఈ పద్యం మీకు తెలిసి ఉంటుంది. కనికల్ల నిజము తెలిసిన మనుషుడెపో నీతిపరుడు. మేము కోరుకునేది అదే. సైన్స్ దృష్టితో ఆలోచించండి, సైన్స్ని ముందుకు తీసుకెళ్ళండి. అనేక ఆలోచనలు పిల్లల్లో ఉంటాయి, క్రియేటివ్గా అనేకం చేస్తూ ఉంటారు. దాన్ని తట్టి లేపడమే మా పని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మారెడ్డి గారికి, ఇతర పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తున్నాం. రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా పెన్షనర్స్ అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. బాలల కోసం పనిచేయాలి. మేమందరం ముసలోళ్ళమే, కానీ బాలల కోసం పనిచేయాలా, సొసైటీ మాకు కొంత ఇచ్చింది, దాన్ని రీపే చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం కండక్ట్ చేస్తున్నాం. దీనికి విజయనగరం నుంచి సారు చూడటానికి వచ్చారు. అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారు కూడా వారు కర్నూలు నుంచి వచ్చారు. అనేక బిజీ షెడ్యూల్లో ఉన్నాయి, అయినా కూడా వారు ఈ కార్యక్రమాన్ని వీక్షించాలా, చూడాలా, మనల్ని గైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా దంపతులు, ఆది దంపతులు అంటే వేరే రకంగా డాక్టర్ జెనీ నెహ్రూ గారు, డాక్టర్ రామ్మోహన్ రావు గారు మమ్మల్ని ఇంతగా నడిపించినటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సార్ జాతీయ అధ్యక్షులు వారు ఎక్కడి నుంచో కృష్ణాజీ గారు, వారు విజయనగరం చివరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చివరి జిల్లా, అక్కడి నుంచి వచ్చారు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పర్యావరణం అనేటటువంటి కార్నర్ని రన్ చేస్తున్నాం బాలోత్సవంలో భాగంగా. విద్యార్థులకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, భూ ఉష్ణతాపం, అలాగే దాని ప్రభావాలు ఎలా ఉంటున్నాయి, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. 2024 గత 100 సంవత్సరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసిన సంవత్సరంగా నమోదైంది రికార్డు. మరి దీని ప్రభావంతో భూమి మీద ఉష్ణోగ్రతలు 1.54 డిగ్రీ సెల్సియస్ పెరిగినాయి ఈ దశాబ్దంలో. దీనివల్ల మంచు కరిగిపోతూ ఉంది, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి, అతివృష్టి అనావృష్టిలు ఏర్పడుతున్నాయి, వరదలు, కరువు కాటకాలు వస్తూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు ఇదే విధంగా నమోదు అవుతూ ఉంటే వ్యవసాయ ఉత్పత్తులు 25 నుండి 50% దిగుబడులు తగ్గిపోతాయి. అనేక అనర్థాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో అలాగే మంచు కరిగిపోవడం జీవజాలం మీద ప్రభావం చూపుతుంది. సముద్ర మట్టాలు పెరిగి చాలా పట్టణాలు మునిగిపోయే అవకాశం ఉంది. ఇదే విధంగా కొనసాగితే 2050 నాటికి భూమండలంలో 80% జనాభా అంతరించిపోయే అవకాశం ఉంది. మరి దీన్ని వల్ల అప్పుడు కేవలం ఎస్కిమోలు మాత్రమే ప్రపంచాలను ఏలే పరిస్థితి వస్తుంది. మరి శిలాజ ఇంధనాలని తగ్గించుకొని సాంప్రదాయేతర ఇంధన వనరుల్ని వాడడం, నీటి పొదుపు, విద్యుత్ పొదుపు, అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్ ఆధారంగా విద్యార్థులు లేదా సమాజము కర్బన ఉద్గారాలు తగ్గే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశం మీద
ఇక్కడ మేము విద్యార్థులకి అవగాహన కల్పిస్తున్నాం సార్. అలాగే మిత్రులు గోవర్ధన్ గారు ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయాల గురించి వివరిస్తారు. నా పేరు వందగోవర్ధన్, జడ్పిహెచ్ఎస్ సింతపల్లిలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో మేము ఎన్విరాన్మెంట్ కార్నర్స్ను మెయింటైన్ చేస్తున్నాం. దీనిలో భాగంగా రీయూజ్ కాన్సెప్ట్ మీద, వ్యర్థ పదార్థాల నుంచి సంపదను సృష్టించే కాన్సెప్ట్ మీద కూడా మేము పిల్లలకి అవేర్నెస్ చేస్తున్నాం. ఎందుకంటే వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది సమాజం చాలా కష్టంగా ఉంది. వ్యర్థ పదార్థాలను సృష్టించింది మనిషే కాబట్టి ఆ వ్యర్థ పదార్థాల నుంచి సంపదను సృష్టించే బాధ్యత కూడా మనిషి తీసుకోవాలి. కాబట్టి ఈ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా రకరకాల వస్తువులు మనం వాడాల్సిన అవసరం ఉంది. పెళ్ళిళ్ళల్లో తినే పేపర్ ప్లేట్స్ కూడా అవి మానవాళికి చాలా విషంగా పరిణమిస్తున్నాయి. కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయంగా మళ్ళీ పురాతన కాలంలో వాడిన ఈ న్యాచురల్ లీవ్స్కి సంబంధించిన ప్లేట్స్ వాడాలి. లేకపోతే ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే సమస్యలు చాలా మనం సఫర్ అవుతున్నాము. తర్వాత ఈ ఎల్ఈడి బల్బుల్ని వాడుతున్నాం. ఆ ఎల్ఈడి బల్బుల్ని వాడిన తర్వాత అవి ఫెయిల్ అయిన తర్వాత వీటిని పారేస్తున్నాం. వీటిని మళ్ళీ తిరిగి వాడుకున్నట్లయితే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సామాను కోసం క్లాత్ బ్యాగ్స్ వాడాలి. ఇది ప్లాస్టిక్ బ్యాగ్స్ని అవాయిడ్ చేయాలి. ఇది మనం ఖచ్చితంగా పాటిస్తే, మనం ఒక్కరం పాటిస్తే మార్పు వస్తుందని అనుకోవద్దు. ఆ ఒక్కరే 100 మందిగా భావించి మనం మార్పు మనతోనే స్టార్ట్ అయ్యేట్టుగా మనం చేయాలి. తర్వాత ప్రతి దాంట్లో కూడా మనం రీసైకిల్ కాన్సెప్టు, రీయూజ్ కాన్సెప్టు, దాంతోనే మనం ఆలోచించి మనం వేస్టేజ్ను అరికట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. పెళ్ళిళ్ళు పండగలైతే చిన్న పెద్దలు గుడి, పెళ్ళిళ్ళు పండగలైతే చిన్న పెద్దలు గుడి, మామిడాకు తోరణాలు మర్రాకు కంకణాలు, మామిడాకు తోరణాలు మర్రాకు కంకణాలు, ఆ పచ్చని పందిళ్ళేసి పండుగలు చేసేవారు. ఈత చాపాలు ఎటువాయే నా పల్లెల్లోన, పాత బట్టాల టెంటాయే నా పల్లెల్లోన, ఈత చాపాలు ఎటువాయే నా పల్లెల్లోన, పాత బట్టాల టెంట్లాయే నా పల్లెల్లోన. మరి ఈరోజు మరి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి బాలోత్సవ సంబరాలకు విచ్చేస్తున్నటువంటి అందరికీ, మరి విద్యార్థులకి అందరికీ కూడా మా అంటున్నాం. బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి, అల్లలలలలలా లలలలలలా లలలలలలా లాలలలలలా లలలలలలా లలలలలలా లాలలలలలా లలలలలలా లలలలలలా లాలలలలలా లలలలలలా లలలలలలా. చల్లనైనదమ్మా మా బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి, చల్లనైనదమ్మా మా బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి. కోయిలమ్మ కంటే బలెకమ్మని పాటలు పాడి, లేడి పిల్ల కంటే చెంగు చెంగున గంతులు వేసి, గురువులు మలచిన శిల్పాలయ్యి నాడు వెలిగాము. చదువులు బాగా చదివేదము, మన జాతి గౌరవం పెంచెదము. లాలలలలలా 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 లాలలలలలా. మా బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి, చల్లనైనదమ్మా మా బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి, ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి, ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి. అమ్మను పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. మీ పొలములు దున్నే నాగలై
పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, మీ అమ్మ పాటతో ఊగిన ఊయలై, మీ అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రోవినై, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. మీరు కూర్చుంటే కూర్చి పీఠలం, పడుకుంటే పందిరి మంచాలం, మిమ్ము కంటికి రెప్పల కాసినం, ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల మందులం, మీ రోగాల నొప్పుల మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. కొమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, పాలుగారే మనసు నాదిరా, పాలుగారే మనసు నాదిరా. నీ విలువా మగువా మగువా, నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపు నిరణవంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా, సా గమపమాగసా గమపమా పామసా గమపమాగసా గమపమాగసా గమపమాగ గమపమాగ గమని పామ మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువా. మిన్నునున్న సన్నమామయ్య మహిమ ఏమున్నది, మన్నుల నుంచి అన్నం తీసే మహిమ నీకున్నది, మింటి సుక్కలల్ల వాడు చెమట సుక్కలల్ల నువ్వు, మింటి సుక్కలల్ల వాడు చెమట సుక్కలల్ల నువ్వు, ఆకు పచ్చ సందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే, వానకాలం వస్తే మబ్బు గప్పుకొని మరగాయ జాబిల్లి నవ్వు, వానల్ల వరదల్లో బురద జల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు, వానకాలం వస్తే మబ్బు గప్పుకొని మరగాయ జాబిల్లి నవ్వు, వానల్ల వరదల్లో బురద జల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు, మేఘాల సొగసు వాడు మాగాని తేజస్సు నువ్వు, మేఘాల సొగసు వాడు మాగాని తేజస్సు నువ్వు, ఆకు పచ్చ సందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ తేడాలేనే లేవులే లేవులే. థ్యాంక్ యూ. అర్పించే నీరాజనమిదిగో నీరాజనమిదిగో, భరతావని పావని యుగ యుగాల నీ చరితం జగతికే ఒరబడి కాగా, కర్మయోగులను వీరుల కని పెంచిన తల్లి వంట, యుగ యుగాల నీ చరితం జగతికే ఒరబడి కాగా, కర్మయోగులను వీరుల కని పెంచిన తల్లి వంట, శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి, శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి, ప్రజాస్వామ్యము రక్షించుకున్న శక్తిశాలి నీవేనట, ప్రజాస్వామ్యము రక్షించుకున్న శక్తిశాలి నీవేనట, భరతావని పావని బహు సుందర రూపిణి
నీ పిల్లలు అర్పించే నీరాజనమిదిగో నీరాజనమిదిగో భరతావని పావని. చిన్న అనౌన్స్మెంట్, అందరికీ విజ్ఞప్తి. सजाया है ऐ मेरी ज़मी अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे। हाँ मेरी ज़मी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका, आबाद रहे वो गांव मेरा जहाँ लौट के वापस जा न सका। ఆ టెంట్ కింద ఉన్న వాళ్ళు కొడతలేరు ఎందుకు? మీకు మైక్ వినబడతలేదా? సౌండ్ వినబడతలేదా? మీరు కొట్టరా అమ్మ? కొట్టండి గట్టిగా సపోర్ట్. రషీద్ మీకోసం మాత్రమే వచ్చిండు. మంచి పాట పాడతాడు ఇప్పుడు. అంతకంటే ముందు ఇంతాక యాంకరింగ్ చేసిన అన్న మీకు వేరేగా చెప్పలేడు, కానీ అన్న బహుముఖ ప్రజ్ఞశాలి మమ్మల్ని అంటుండు, కానీ ఆయననే బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన కామెడీ చేస్తే మేము నిత్యం నవ్వుతాం. చూసిన స్టేజీలలో సీరియల్గా ఉన్న స్టేజ్ని కూడా ప్రతి స్టేజ్ మీద నవ్వాల్సిందే. ఆయన కామెడీ అంతా ఉంటుంది. పాటలు కూడా రాస్తాడు, పాటలు పాడతాడు, రిథమిస్టు అన్నీ ఆయననే. మేమైతే ఓన్లీ పాటలు రాస్తాం, పాడతాం అంతే. యాడికమ్మా మీరంతా? టైం అయిపోయిందా? బాగా ఇష్టము ట్రెండింగ్ అప్ప కరెక్టే అంటారు. పాడదామా పాట? ఓ పిల్ల ఏం పిల్ల నాగులు. హలో 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 మైక్ చెక్. హలో హలో షార్ప్ కర్, బేస్ కర్. హలో 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 ఓకే. ఏం పిల్ల నాగులో నాగమల్ల తీగలో, పిల్ల నాగులో నాగమల్ల తీగలో, పిల్ల నాగులో నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, నాగులమ్మ, పిల్ల నాగులో నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్ల తీగలో. కట్టబెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ, 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 కట్టబెట్టింది ఇక్కడ కట్టబెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ, కట్టబెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ, కట్టబెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ. ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, పిల్ల నాగులో నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్ల తీగలో. బొట్టు పెట్టింది ఇక్కడ బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు తెంపింది అక్కడ, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు దింపింది అక్కడ, బొట్టు పెట్టింది ఇక్కడ బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు దింపింది అక్కడ, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు తెంపింది అక్కడ, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు దింపింది అక్కడ. ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులు నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులు నాగమల్ల తీగలో, ఏం పిల్ల నాగులో
నాగులో నాగమల్ల తీగలు తూర్పు దేశం ఓమలగల్లు తెల్లజిర పిల్ల ఈ రూపం చూసి ఓర్వలేనే తెల్లజిర పిల్ల తూర్పు దేశం ఓమలగల్లు తెల్లజిర పిల్ల ఈ రూపం చూసి ఓర్వలేనే తెల్లజిర తూర్పు దేశం ఓమలగల్లు తెల్లజిర పిల్ల ఈ రూపం చూసి ఓర్వలేనే తెల్లజిర పిల్ల తూర్పు దేశం ఓమలగల్లు తెల్లజిర పిల్ల ఈ రూపం చూసి ఓర్వలేనే తెల్లజిర పిల్ల ముప్పుడు ముక్కు చూడు ముక్కు చూడు అరే ముక్కు చూడు ముక్కందం చూడు తెల్లజిర పిల్ల ఆ ముక్కని చక్కగా కండిగలేదే తెల్లజిర పిల్ల ముక్కు చూడు ముక్కందం చూడు తెల్లజిర పిల్ల ఈ ముక్కుకు చక్కని ముక్కెరలేదే తెల్లజిర పిల్ల తూర్పు దేశం అమలగల్లు తెల్లజిర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేదే తెల్లజిర పిల్ల తూర్పు దేశం అమలగల్లు తెల్లజిర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజిర పిల్ల చూడు చెవులందం చూడు చెల్లందం చూడు చెల్లందం చూడు చెల్లందం చూడు చూడు చెవులందం చూడు తెల్లజిర పిల్ల నీ చెవులకు చక్కని కమ్మలు లేవే తెల్లజిర పిల్ల చూడు చెవులందం చూడు తెల్లజిర పిల్ల నీ చెవులకు చక్కని చెవులు లేదే తెల్లజిర పిల్ల ఏసనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊదమే బాల ఏసనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊదమే బాల ఏసనగుల కట్ట మీద ఏసనగుల కట్ట మీద కట్ట మీద కట్ట మీద కట్ట మీద ఏసనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊదమే బాల ఏసనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మన ఊదమే బాల ఊగి ఊగి తేర్లు తెగే ఊకుండు బాల మన టూగుటుయాల ఊగి ఊగి ఉండే బాల మన టుంగుటుయాల ఊగి ఊగి తేర్లు తెగే ఊగి ఊగి తేలు తెగే ఊగి ఊగి తేలు తెగే ఊగి ఊగి తేలు తెగే ఊగి ఊగి దాలే వచ్చినవేమయ్యా ఓ తంగమయ్య రైకే కొట్టినవేమయ్యా కాలే వచ్చినవేమయ్యా వజంగమయ్య రైకే గుట్టినవేమయ్యా తలవైతే తలవయ్యి జాజికాయల పూత పోయి కాలవైతే తాళవయ్యి జాజికాయల పూత పోయి తలవైతే తలవయ్యి జాజికాయల పూత పోయి కాలవైతే తాళవయ్యి జాజికాయల పూత పోయి తలవైతే తలవయ్యి జాజికాయల పూత పోయి చిగురు బలతంద్ర తిరగమూతి దళవయ్యి ఉలుగు బలతంద్ర గుడి కింద దళవయ్యి తిరగమూడి కట్టుకొని రత్తాల దళవయ్యి ఇపున ఇందవరయ్యి పక్కన దుక్కది నిన్ను వయ్యి నన్ను వయ్యి నిలుబుట్ట దళవయ్యి అదమూల దుచ్చుకుంటాయి తరంద గద్ద తట్టు చాలే దంగమయ్య చాలే జగమయ్య 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 చాలే వచ్చినవేమయ్యా ఓ రంగమయ్య రైకే గుట్టినవేమయ్యా చాలే వచ్చినవేమయ్యా రంగమయ్య రైకే గుట్టినవేమయ్యా చాలే వచ్చినవేమయ్యా ఓ రంగమయ్య రైకే గుట్టినవేమయ్యా చాలే వచ్చినవేమయ్యా గుట్టినవేమయ్యా జాల మీద జాలగుట్టి జాల మీద జాలవయ్యు జలగుద్దు కుట్టుకూలి కుట్టుకుద్దు జాలగుద్ది జాలగుద్ది కుట్టుకూలి కుట్టుకుద్దు ఊరి చింతల్లో కోరాట మాడేటి ఓ పిల్ల ఊరి చింతల్లో కోరాట మాడేటి ఓ పిల్ల మరి వాడుకుందాము మీ అయ్యతో చెప్పిర్రా మల్లా మరి వాడుకుందాము మీ అయ్యతో చెప్పిర్రా మల్లా దాని బెరంగేలి రవ్వ చక్కగా చూస్తేనే మా ఇంటి పువ్వా మనసైన దానివే డాన్సర్ డాన్స్ చేయాలా చక్కగా చూస్తేనే పెట్టింటి పిల్ల కుక్కుముక్కే రాజే ఇస్తా పిల్ల నడుముకు వడ్డానమే ఇస్తా పిల్ల కుమ్ముకే రాజా ఇస్తా పిల్ల నడుముకు వడ్డానం చేయిస్తా పిల్ల నీ నడుము వయ్యారం నీ నవ్వు బంగారం ఓ పిల్ల ఓ పిల్ల నీ నడుము వయ్యారం నీ నవ్వు బంగారం ఓ పిల్ల ఓ పిల్ల మనం వాడుకుందాము మల్లా మరి వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా నీ ఒకసారి గట్టిగా సప్పలు కొట్టాలా